అప్డేట్స్ చూస్తున్నాం. కేటీఆర్ హరీష్ రావు 4 రోజులు ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ 4 రోజులు కేటీఆర్ హరీష్ రావు ఎక్కడెక్కడికి వెళ్లారో గోప్యంగా ఉంచారు. దీంతో వారి పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారనే చర్చ జరిగింది. ఇక మరోవైపు కవితకు బెయిల్ కోసం ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని టాక్ కూడా బలంగా వినిపించింది. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసమే ఢిల్లీ వెళ్లినట్లుగా కేటీఆర్ హరీష్ రావు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లామని స్పష్టం చేశారు. అదేవిధంగా కవిత బెయిల్ విషయమై న్యాయవాదులతో మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ విలీనం, బీజేపీతో చర్చలు వంటి వార్తలు అవాస్తవమని బీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ మాత్రం ఇంకా స్పందించలేదు. కేటీఆర్ హరీష్ రావు 4 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ 4 రోజులు కేటీఆర్ హరీష్ రావు ఎక్కడెక్కడికి వెళ్లారో గోప్యంగా ఉంచారు. దీంతో వారి పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారని చర్చ జరిగింది. ఇక మరోవైపు కవితకు బెయిల్ కోసం ఢిల్లీ పెద్దలను కలిసేందుకే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసమే ఢిల్లీ వెళ్లినట్లుగా కేటీఆర్ హరీష్ రావు ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లామని స్పష్టం చేశారు. అదేవిధంగా కవిత బెయిల్ విషయంపై న్యాయవాదులతో మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ విలీనం, బీజేపీతో చర్చలు వంటి వార్తలు అవాస్తవమని బీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ మాత్రం ఇంకా స్పందించలేదు. రెడ్డికేద విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ నేతలు హైదరాబాద్ కి చేరుకుపోయినా కూడా ఇంకా బీజేపీతో మంత్రాలు జరుపుతున్నారు అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్, సర్టాస్ 4 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న సాయంత్రమే హరీష్ రావు కేటీఆర్ బృందం హైదరాబాద్ చేరుకుంది. ఢిల్లీ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 4 రోజుల పర్యటనలో ఢిల్లీలో ఏం చేశారు అనే దానిపై పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వారు చెప్తుంది మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టులో ఏ విధంగా పిటిషన్ వేయాలి, న్యాయ నిపుణులతో ఎటువంటి సలహాలు తీసుకోవాలి, ఏ విధంగా చర్చించాలి అనే దానిపై మాత్రమే మేము ఢిల్లీ వచ్చాము. న్యాయ నిపుణులతో ఈ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు గురించి న్యాయ నిపుణులతో మాట్లాడామనేది హరీష్ రావు మొదటి రోజే ఒక నోటును విడుదల చేశారు. దానితో పాటు కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులను, సిబిఐ కేసులను అరెస్ట్ అయ్యి 4 నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్లను రౌజవనీ కోర్టు, అంటే ట్రయల్ కోర్టు, ఇటు ఢిల్లీ హైకోర్టు 2 కోర్టులు కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటు 2 కోర్టులు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించి నెల రోజులు అవుతుంది, కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. ఇప్పుడు తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే ఇటు ట్రయల్ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్కు, మరోవైపు ఢిల్లీ హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేసిన అంశాలు కాకుండా ఎటువంటి అంశాలను మెన్షన్ చేస్తే కవితకు బెయిల్ త్వరగా వస్తుంది అనే అంశాలపై కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులతో హరీష్ రావు కేటీఆర్ చర్చించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కవితతో కూడా ములాఖాత్ అయ్యారు. 3వ రోజు కవితతో ఉదయం 9 గంటల సమయంలో
తీహార్ జైలున్న కవితతో కేటీఆర్ హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే బయటకు వస్తావు, ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు అనుకూలంగానే అంతా బయట సిచ్యువేషన్ ఉంది కాబట్టి త్వరలోనే బయటకు వస్తామంటూ కూడా కవితకు ధైర్యం కల్పించే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు, ఇటు బీజేపీ నేతలతో మంతనాలు జరిపేందుకు వెళ్లారు అనేది రాజకీయ వర్గాలైతే తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. కానీ అదేమీ లేదు, కేవలం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి వెళ్లారో వారిపై అనర్హత వేటు వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపేందుకు మాత్రమే, మరోవైపు కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించి మాత్రమే మేము ఢిల్లీ పర్యటనకు వచ్చాము, దానికి సంబంధించి మాత్రమే న్యాయ నిపుణులతో చర్చలు జరిపాము అనేది ప్రధానంగా ఇటు కేటీఆర్ హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే, అక్కడ అనర్హత వేటుకు సంబంధించి మాత్రమే ఢిల్లీ పర్యటన వెళ్లారు, అక్కడ న్యాయ నిపుణులతో చర్చించేందుకు వీళ్ళు మాత్రమే వెళ్లారనేది వారు చెప్తున్నారు. వారికి మద్దతుగా రెండవ రోజు మాజీ ఎమ్మెల్యేలు అలాగే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు, వారితో పాటు వారికి భరోసాగా మద్దతుగా ఉండేందుకు. తర్వాత మరోవైపు ఏదైతే పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పార్టీని వీడి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటుకు వెళ్లారు. ఇక మిగిలిన వారినైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీజేపీతో రాజీకి ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో చర్చలు జరిపి ఇద్దరు కలిసి భవిష్యత్తులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలు ఏవైతే ఉంటాయో తెలంగాణలో, ఆ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం ద్వారా ఇద్దరు కలిసి పోటీ చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు ఒక భరోసా, అధికార పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి, అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వారికి ఒక అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కలిసి పోటీ చేస్తాయంటూ అంటే అంతర్గతంగా అధికారికంగా బయటికి చెప్పినప్పటికీ ఇంటర్నల్గా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంటర్నల్గా ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్గా ఉందో అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసింది, బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది, మద్దతు తెలిపింది అనేది అందరికీ అర్థమవుతోంది. దానిలో భాగంగానే ఇక్కడ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 4 స్థానాల్లో ఉన్న బీజేపీ 8 స్థానాలకు ఎగవాకింది. బీఆర్ఎస్ మాత్రం తన ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది. ఒక్క సింగిల్ సీట్ను కూడా లోక్సభలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం లేకుండా తెలంగాణ ఓటర్లు పార్టీని ఓడించారు. అయితే ఈ దిశగా ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకోవాలి, మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ అగ్రనేతలతో వచ్చిన 4 రోజుల పాటు గత పర్యటన సందర్భంగా, మరోవైపు ఇప్పుడు కూడా ఈ 4 రోజుల పర్యటనలో బీజేపీ అగ్రనేతలను కలిసి వారందరూ కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు న్యాయ నిపుణులతో జరిపిన చర్చలు వాస్తవమే, కానీ దానితో పాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు, పార్టీని కాపాడుకునేందుకు ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లకుండా వారందరినీ కూడా బీజేపీ వైపు డైవర్ట్ చేసేందుకు, బీజేపీలో జాయిన్ చేసేందుకు కూడా హరీష్ రావు మంత్రాలు తెలిపారనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటన ముగించుకుని 4 రోజుల ఢిల్లీ పర్యటన నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.